బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పలు బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. సినీ నటులు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ గుర్తించారు. జంగిల్ రమ్య యాప్ను రాణా ప్రకాష్ రాజ్, A23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసినట్టు గుర్తించారు. యూరో 247 యాప్ కోసం మంచులక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్కు ప్రణీత, జీత్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్ ప్రచారం చేసినట్టు తేల్చారు. యూట్యూబర్లు రీతు, టేస్టీ తేజ, బయ్యా సన్నీ, హర్ష సాయి, విష్ణుప్రియ కూడా పలు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేశారు. మరోవైపు కేసులు విచారణకు డుమ్మా కొట్టారు రీతు, విష్ణుప్రియ. ప్రస్తుతం కంపెనీల మీద అలాగే సినీ ప్రముఖుల మీద కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సినీ ప్రముఖులను కొంతమందిని విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లో జాయిన్ అవుతున్నారు తాజా వివరాలు అందించడానికి. రమేష్, కంపెనీలకు సంబంధించి కంపెనీల ఓనర్ల మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షులుగా మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి టెక్నికల్గా ఎట్లా ఉంది కేసు, ప్రస్తుతం స్టేటస్ ఏంటి? చక్రి, ఈ కేసు సంబంధించి పోలీసులు ఒక పూర్తి స్థాయిలో టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కోసం ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళపైన కేసులు చెప్పి నమోదు చేశారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కంపెనీలు యజమానులు ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆ మేరకు 25 కంపెనీల పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఎవరున్నారో ఆ కంపెనీ యజమానులు, చైర్మన్లు, తర్వాత సిఇఓల పైన కేసులు పెట్టి ఆ మేరకు పిలిచి వాళ్ళని కూడా విచారిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి ఒక డాటాకు మొత్తం కూడా తయారు చేశారు. ప్రస్తుతానికి ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అయితే ఎవరెవరు ఏ సినీ నటుడు ఏ బెట్టింగ్ యాప్స్ కోసం పనిచేస్తారు, ఆ బెట్టింగ్ యాప్ దగ్గర నుంచి ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారో, ఆ డబ్బులు ఏ విధంగా తీసుకున్నారు, అంటే ఒకవేళ క్యాష్ రూపంలో తీసుకున్నారా, లిక్విడ్ రూపంలో తీసుకున్నారా, లేకుంటే చెక్ రూపంలో తీసుకున్నారా, లేకుంటే దానికి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేశారా, ఇవన్నీ కూడా తేల్చే పనిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఏ సినీ నటుడు ఏ బెట్టింగ్ యాప్ కోసం ప్రమోట్ చేశారు, ఆ బెట్టింగ్ యాప్ సంబంధించిన వివరాలు ఇప్పటికైతే అధికారులు సంపాదించారు. దాని ప్రకారం చూస్తే రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ వీళ్ళందరూ కూడా పలు బెట్టింగ్ యాప్ల కోసం కూడా పనిచేశారు. పలు బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం చేశారు. ఆ బెట్టింగ్ యాప్ల కోసం ఈ విధంగా టీవీలో కావచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, రీల్స్ రూపంలో కావచ్చు, లేకుంటే వాళ్ళ సొంత సోషల్ మీడియా అకౌంట్ కూడా వీళ్ళు రీల్స్ తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే దీంతో పాటుగా మిగతా యూట్యూబర్లు దాదాపుగా 25 మందిలో వీళ్ళు ఒక 8 మంది పోతే మిగతా వాళ్ళు మొత్తం కూడా పలు యూట్యూబర్లు చాలా బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేశారు. ఒక్కొక్కరు 4 నుంచి 10 బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేశారు. అంతేకాకుండా కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ కోసం పర్ సెకండ్ కి కొన్ని లక్షల రూపాయలు చొప్పున వసూలు చేశారు. కొంతమంది యూట్యూబర్స్ ఏకంగా తమ వ్యూస్ లో ఎక్కువ యూస్ అంటే దాదాపు లక్షల్లో కనుక యూస్ ఉంటే ఆ మేరకు ఆ బెట్టింగ్ యాప్ కంపెనీ నుంచి కూడా కోట్ల రూపాయలు కూడా వసూలు చేశారు, కొన్ని లక్షల రూపాయలు కూడా వసూలు చేశారు. ఒక హర్ష సాయి కావచ్చు, లేకుంటే రాజు సన్నీ కావచ్చు, లేకుంటే ఈ మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చూసినట్టయితే ఒక్కొక్క సెకండ్ కు కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారు, కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. వీళ్ళందరూ సంబంధించి హర్ష సాయి పలు బెట్టింగ్ యాప్లు కావచ్చు, లేకుంటే సన్నీ బాయ్ కొన్ని బెట్టింగ్ యాప్లు కావచ్చు, వీళ్ళ ఒక్కొక్క యూట్యూబర్ చాలా మంది చాలా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు. వీళ్ళందరూ తమ సొంత సోషల్ మీడియాలో అకౌంట్లలో ప్లాట్ఫామ్ లో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇప్పుడు అధికారులు సేకరించారు. మొత్తంగా 25 కంపెనీల మీద కేసులు నమోదు చేసి ఆ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు, కంపెనీ యజమానుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళని విచారించి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారించిన ప్రముఖులు, యూట్యూబర్లు, సినీ నటులు, బాలీవుడ్, టాలీవుడ్ నటులపైన కూడా కేసులు నమోదు చేశాం కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రమేష్, వీళ్ళని సాక్షులుగా మారబోతున్నారు అనేది ఒకటి వినబడుతోంది. అది ఎంతవరకు నిజం? అసలు ఈ కేటగిరీలోకి ఎవరు వస్తారు, వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఖచ్చితంగా చెప్పట్లేదు. ఎందుకంటే సాక్షిగా విచారిస్తారా, నిందితులేతారా? ఎందుకంటే ఇప్పుడు జంగిల్ రమ్య అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ కోసం ప్రకాష్ రాజు తర్వాత రానా వీళ్ళిద్దరు కూడా పనిచేయడం జరిగింది, ప్రచారం కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఇద్దరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రచారం చేసిన దాని మీద కొంతమంది యువకులు ఆకర్షితులై పెట్టుబడి పెట్టి నష్టపోయి ఆత్మహత్యగా చేసుకుంటే కంపల్సరిగా రానా ప్రకాష్ వీళ్ళిద్దరిని కూడా అపార్ట్మెంట్ మీద సూసైడ్ కింద కేసు నమోదు చేసి ఆ వరకు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సాక్షులు చేస్తారా లేకపోతే నిందితులు చేస్తారా అనే విషయం కూడా ఫర్దర్ గా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.